హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మహాలక్ష్మి మినీ వరల్డ్ అండి. ఇప్పుడు మరొక వెయిట్ లాస్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ డీటాక్స్ డ్రింక్ మీ ముందుకు తీసుకువచ్చానండి. కావలసిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేనైతే 250 ml వాటర్ తీసుకున్నానండి. సో మీ ఇష్టాన్ని బట్టి వాటర్ కంటెంట్ ఇంకా తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు అండి. సో ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. దెన్ నెక్స్ట్ కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం అండి. సో అల్లం వన్ ఈజ్ ద బెస్ట్ నాకు తెలిసి నేను ఎప్పుడు తీసుకునే డీటాక్స్ డ్రింక్స్లో ఎక్కువ దీన్నే తీసుకుంటానండి. ఇది ద బెస్ట్ వన్. ఎందుకంటే అల్లం అండ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ, కొంతమందికి వాటర్ వచ్చినట్టుగా ఉంటుంది కదా, సో అలాంటి వాటర్ కూడా మొత్తాన్ని బయటికి పంపించేస్తుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉంటే వేస్ట్ వాటర్ బయటికి పంపించేస్తుంది. దెన్ నెక్స్ట్ వెయిట్ లాస్కి కూడా మంచిగా యూస్ అవుతుందండి. డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు లెమన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాట్ కటర్ అండి. లెమన్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము. దెన్ నెక్స్ట్ అలాగే ఐరన్ కంటెంట్ కూడా లెమన్లో ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇది యూస్ అవుతుందండి. ఇప్పుడైతే చూసేద్దాం. వాటర్ అయితే కొంచెం బాయిల్ అయిపోయినాయండి. 20 minutes వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వేసుకున్నాం కాబట్టి 20 minutes బాయిల్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని వడకట్టుకోవాలండి. ఈ వాటర్ని ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫుల్ లెమన్ తీసేసుకున్నాను. సో లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలండి. లెమన్ మొత్తం ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. లెమన్ మొత్తం స్క్వీజ్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. సో ఇదండి, మనకైతే వెయిట్ లాస్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీనివల్ల వెయిట్ లాస్ త్వరగా అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.